క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయమున ఈ యొక్క చదువుబడిన లేఖన భాగము నుండి కొన్ని మాటలను మనము జ్ఞాపకము చేసుకునే వారముగా ఉందా. ఈ చదువుబడిన లేఖన భాగములో ప్రభు అంటూ ఉన్నాడు, చూడండి అంటూ ఉన్నాడు. చూడండి, నేర్చుకోండి, జీవించండి. ఈ మూడు చాలు మన జీవితాలు. మొట్టమొదటిది చూడాలి. జాగ్రత్తగా మనము ఆలోచన చేసుకుందాం. చూడటము, ఈ లోకములో చూడదగ్గవి ఎన్నో ఉన్నాయి. ఎన్నిటినో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎన్నిటినో మనము అందాలను చూచి ఆనందిస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఆ యొక్క ఆనందము మన జీవితములో, మన యొక్క వ్యక్తిగత జీవితములో ఆ ఆనందం అనేది సార్థకమవుతూ ఉన్నదా? ఆ ఆనందము ఎల్లకాలము ఉంటూ ఉన్నదా? ఎందు గురించే ఈ మాటలు అంటూ ఉన్నాడంటే చూడాలి. ఈ మాసము అంత క్రిస్మస్ మాసమే. ఇప్పుడు అందరూ దేని వైపు చూస్తూ ఉంటారు? చెప్పాలి, దేని వైపు చూస్తారు? ఎవరన్నారా మాటలు? అదే మాట అన్నగా సరిపోదు, నేను చెప్తా వినండి. దేని వైపు చూస్తారు? లోకం వైపు చూస్తారు. ఇంకోటి, క్యారల్స్ వెళ్ళే వాళ్ళు దేన్ని చూస్తారు? స్టార్ చూస్తారు. వాళ్ళు తెలిసినా తెలియకపోయినా స్టార్ చూస్తారు, వెళుతూ ఉంటారు. ఇంకోటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటా. పైన ఏముంటుంది, కింద బా. ఇదే కదా క్రైస్తవ జీవితం. ఇదే కదా మనం చూసుకునే మన జీవితం. మన జీవితాన్ని మనం ఒకసారి తీసి పెట్టుకుందాం, చూద్దాం అసలు ఎట్లుంది మన జీవితం. మన జీవితం అనేది ఇది ఎట్లా ఉన్నది, ఏ రీతిగా ఉంటుంది? ప్రభు అంటున్నాడు, నా వైపు చూడండి అని అంటూ ఉన్నాడు. ప్రభు నా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు దేవుడు? నేర్చుకోవటానికి రండి. ఆ రీతికి జీవించండి. ఏం నేర్చుకున్నారో ఆ రీతికి జీవించండి. ఈ మూడు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని వైపు చూడటం ఆపివేశారు, లోకం వైపు చూస్తూ ఉంటూ ఉన్నారు. లోకము వైపు చూచి మనము పరుగులు తీస్తున్నామే కానీ దేవుని వైపు చూచి పరుగులు పెట్టడం లేదు. దేవుని వైపు చూచి పరుగులు పెడితే సంఘాలు నిండుతాయా, నిండవా? నిండుతాయి, నిండుకుండగా కనపడుతుంది. దేవుని వైపు మనము చూడాలి. ఇక్కడ అంటున్నాడు ప్రభు 22వ వచనం, భూదిగంతముల నివాసులారా నా వైపు చూడండి. లుక్ అట్ మీ. మీరు ఎటువైపు చూస్తూ ఉన్నారో, మీ చూపులు ఎటువైపు మలుతూ ఉన్నాయో, మీ చూపులు ఎటువైపు వెళుతూ ఉన్నాయో, దేని మీదకి మీ కన్నులు వెళుతూ ఉన్నాయో మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఈ లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, యవనస్తులు, వృద్ధులు అందరూ చూచేది ఒక్కటే. లోకము ఏ రీతిగా ఉన్నది, లోకము పోకడ ఏ రీతిగా పోతూ ఉంటూ ఉన్నది. ఇంకా చూస్తున్నారు, ఇందాక జోసఫ్ కుమార్ గారు చెప్పారు, పెద్ద పెద్ద సంఘాలను చూస్తూ ఉంటారు, టీవీలో వచ్చే వాళ్ళను చూస్తూ ఉంటారు. కానీ మన కొరకు కన్నీరు కార్చే పాస్టర్నే లక్ష్య పెట్టము, చూడము, చూడము, లక్ష్య పెట్టము, చూడము. కానీ ఈ లోకములో ఉన్న మనము, దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని పిలిచాడు, రక్షించుకున్నాడు. కానీ నన్ను అంటూ ఉన్నాడు, నా వైపు చూడండి. మీ చూపులు వేరేగా పోతూ ఉన్నాయి, మీ మనస్సు వేరేగా వెళ్ళిపోతూ ఉన్నది, మీ కోరికలు వేరే విధంగా వెళ్ళిపోతున్నాయి. నా వైపు మీరు చూడండి, నా వైపు చూడండి అని అంటూ. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూసినప్పుడు మానవుడు ఏ రీతిగా ఉండిపోయాడు?
ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడు? దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. అంటే భూలోకములో ఎవరు ఉన్నారు? కీర్తన గ్రంథము 14వ కీర్తన 2వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? ఆకాశము నుండి నరులను పరిశీలించను. అంటే ఆయన చూస్తూ ఉన్న దేవుడు, ఆయన చూస్తూ ఉన్నాడు. మీరేమి చేస్తూ ఉన్నారో, మీరు ఏ రీతిగా నడుస్తూ ఉన్నారో, మీరు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నారో ఆయన నిన్ను ప్రతి నిమిషము అబ్జర్వేషన్ లో చూస్తూ ఉంటూ ఉన్నాడు. చదువుతారు ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనములో ఏమంటున్నాడు? దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. అదేమి లేదు, చెడిపోయి ఉండెను. నరులు వారి యొక్క సొంత ఆలోచనలతోని, సొంత నిర్ణయాలతోని, వారి యొక్క కోరికలతోటి అన్నిటినీ చెరిపివేసుకుంటూ ఉన్నారు. వారు నడకలను వారు చెరిపివేసుకుంటూ ఉన్నారు. నడకలను ఏమి ఉంచుకోవటం లేదు. దేవుడిచ్చిన దీవెనలు ఏది దాచిపెట్టుకోవటం లేదు. అన్నిటినీ వారి యొక్క స్వలాభాల కొరకు చెరిపివేసుకుంటూ ఉన్నారు. ఆయన భూలోకాన్ని చూచినప్పుడు. కానీ కీర్తనకారుడు అంటాడు, దావీదు భక్తుడు 14వ కీర్తన 2వ వచనములో ఏమంటూ ఉన్నాడు? వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తూ ఉన్నాడు. ఆ నరులను నేను కూడా ఉండొచ్చు. ఆ నరులలో బిషప్లు ఉండవచ్చు, పోపులు ఉండవచ్చు, పాస్టర్స్ ఉండవచ్చు, రెవరెండ్లు ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు, బిలీవర్స్ ఉండవచ్చు. ఏం చేస్తున్నాడు దేవుడు? పరిశీలిస్తూ ఉన్నాడు. పరిశీలిస్తూ ఉన్నా. సర్చింగ్ ఎవరు ఏ రీతిగా ఉంటూ ఉన్నా. కానీ మన యొక్క చూపులన్నీ వేరేగా ఉన్నాయి. ఈ సంవత్సరం క్రిస్మస్ కి పెద్ద స్టార్ పెట్టాలి కోరికలు. ఈ సంవత్సరం క్రిస్మస్ మంచి సూట్ కొనాలి కోరికలు. ఈ సంవత్సరం క్రిస్మస్ కి నా చర్చిలో మంచిగా అన్ని డెకరేషన్ బాగా చేయాలి. అన్ని మంచి బుద్ధి మారకపోతే పండగ చేసి కూడా వేస్ట్. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? కొంతమంది బైబిళ్ళకి ఆదికాండం కనపడదు, కొంతమంది బైబిళ్ళకు ప్రకటన గ్రంథం కనపడదు. కొత్త బైబిల్ కొనుక్కుందామని ఆలోచన రాదు, కానీ సూట్ మాత్రం కావాలి, మంచి పట్టుచీర మాత్రం కావాలి. పట్టుచీర కాకపోతే మళ్ళీ అది కష్టం అయితే. మామూలు చీరలు ఎత్తున్నారు, పట్టుచీరలు ఇట్లా అట్లుంటది. అంటే వాళ్ళ యొక్క చూపులు వేరేగా ఉండిపోతూ ఉన్నాయి, వారి యొక్క ఆలోచనలు వేరేగా ఉండిపోతూ ఉన్నాయి. అంటే దేవుడు, మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నన్ను పిలిచాడు, ఏర్పాటు చేసుకుని పాస్టర్ నీకు అయిపోయినానికి ఇంకేం లేదు, నేను పోపు నేను బిషప్ నేను అదైనా ఇదైనా 22 మొత్తం అయ్యాను, అంత అయిపోయింది అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అనేవాడు ఇప్పుడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తూ ఉన్నాడని ఎప్పుడని అనుకుంటూ ఉన్నావా? నేను వెళ్తున్న మార్గం మంచిదేనా? నేను చూసే చూపులు మంచివేనా? నేను దేని వైపు చూస్తున్నాను? నా మార్గం ఎటువైపు వెళ్తున్నది? ఇవన్నీ మనం అబ్జర్వేషన్లో దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాం. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అందుగురించి అని అంటాడు, ఆయన వైపు చూడండి మొట్టమొదట. రెండవది ఏమంటున్నాడంటే, నా దగ్గర నేర్చుకోండి. లెర్నింగ్ నేర్చుకోవాలి. ఏం నేర్చుకుంటున్నాం? ఏం నేర్చుకున్నాం? పోయిన సంవత్సరం ఏం నేర్చుకున్నాం ఒకసారి చెప్తారేమో. క్రిస్మస్లో ఓ తీర్మానం అయితే తీసుకుని ఉంటాం కదా, లేదా నూతన సంవత్సరం, లేదా 31st నైట్ నూతన సంవత్సరంలో జనవరి 1 ఒక నిర్ణయం తీసుకుని ఉంటాం. ఏంటి ఆ నిర్ణయం? బైబిల్ మొత్తం పూర్తి చేయాలి అనుకుంటాం. సంవత్సరంలోనూ 6 నెలల 3 నెలల సంవత్సరం మొత్తం మీద చదివితే బైబిల్ పూర్తి. ఎంతమంది పూర్తి చేసాం? ఏమనుకోవద్దు బిషప్ గారు, ఏమనుకోవద్దు, మాట చెప్తా. ఇప్పుడు అందరికీ మొబైల్లో బైబిల్ అయిపోయింది తెలుసా?
బైబిల్ పట్టుకోవటానికి నామోషి. బైబిల్ పట్టుకోవటానికి నామోషి. బైబిల్ లేదంటే మొబైల్లో ఉంది. ఎన్ని బైబిల్ కావాలో మొబైల్లో? అన్ని బైబిళ్ళు ఉంటాయి. ఇంగ్లీష్ కావాలా, తమిళ కావాలా, మలయాళం కావాలా, హిందీ కావాలా, ఏది కావాలి అదే ఉన్నాయి. కానీ మాతృభాష అయిన తెలుగు బైబిల్ పట్టుకుంటాం. అంటే నేర్చుకోవాలి. మనం ఏది చేస్తుంటే మన పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు. నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్తే నీ పిల్లలు బైబిల్ పట్టుకుని వస్తారు. నువ్వు మొబైల్ పట్టుకుని వెళ్తే నీ పిల్లలు మొబైల్ పట్టుకుని వస్తూ ఉంటారు. అందుకని ప్రభు అంటాడు, ప్రయాసపడి భారము మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేర్చుకోవటానికి రండి అని ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు? నా కాడి సులువుగా ఉండేది మీకు, నా భారం తేలికగా ఉండేది. నేను మీ మీద భారం పెట్టను. మీరు రండి. మీరు భారంతో ఉన్నారు, ప్రయాసంతో ఉన్నారు. ఆ ప్రయాసంతో తొలగించడానికి మీరు నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. రండి, నేను నేర్పిస్తా మీకు. దేవుని దగ్గరకు వెళ్ళటం మానేస్తూ ఉంటాం. దేవుని దగ్గర నేర్చుకోవటానికి మానేస్తూ ఉంటాం. దేవుని వైపు చూడటము ఆపేస్తూ ఉంటాం. అక్కడికి వెళ్తే ఎంత పెద్ద కవర్ ఇస్తారు? కవర్ పెద్దగా ఉండిద్దా, చిన్నగా ఉండిద్దా? నిజంగా మనకు నేర్పిస్తున్న సంఘ కాపరి మనకిన్ని నేర్పిస్తూ ఉన్నాను. మీరు ఈ రీతిగా జీవించండి అని చెప్తూ ఉన్నాను. మీరు ఈ రీతిగా నేర్చుకోండి అని పదే బోధిస్తూ ఉంటూ ఆ పాస్టర్ని ఎప్పుడైనా మనం చూస్తూ ఉన్నాం. మనకు నేర్పించిన పాస్టర్ ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ప్రజలందరూ ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ప్రజలందరూ ఆయన ఆవరణంలో చేరినప్పుడు ఆ పాస్టర్ గారు అందరి కొరకు ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు, ప్రార్థిస్తూనే ఉంటాడు. ఉపవాసుండి ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. ఆ ప్రార్థన చేసిన ఆ పాస్టర్ గారు ఆయనకి ఏ అవసరతలు ఉన్నాయి? ప్రభా నాకు ఇన్ని అవసరతలు తీర్చు. నా సంఘ కాపరి నాకు నేర్పించాడు ఈ విషయాలు. నా కుటుంబం ఈ రీతిగా దీవించబడింది, నా కుటుంబం ఈ రీతిగా ఆశీర్వదించబడింది. నా సంఘ కాపరి దగ్గర నేను నేర్చుకున్న విషయాలు ఇవి. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు? ఆయన దేవుని యొద్ద నేర్చుకున్నాడు. ఆయన దేవుని యొద్ద నేర్చుకున్న విషయాలు నీకు బోధిస్తూ ఉన్నా. దేవుని దగ్గర నేర్చుకోవటం చాలా ఉన్నాయి. బైబిల్ అంతటి గురించి బాగా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఏం చెప్తారా? తెలితే బిషప్ గారు తెలియదు ఎక్కువ. బైబిల్ అంతటి గురించి సారాంశం. నేను ఒక చిన్న విషయం చెప్తాను. మా సీనియర్ పాస్టర్ గారు జి శామ్యూల్ గారు, మేము నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి 35 years సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు వారు ఒక మాట చెప్పారు. పాస్టర్ గారు జి శామ్యూల్ గారు, నాగాల్యాండ్లో నేను 3 సంవత్సరాలు మిషనరీగా ఉన్నాను. తర్వాత ఇక్కడ సంఘ కాపరిగా 30 సంవత్సరాలు నడిపించాను. మొత్తం 40 సంవత్సరాల తరఫీ కానీ మొత్తం ఒక 40 సంవత్సరాల కాలంలో నేను బైబిల్ చదువుతూ ఉన్నాను. సంవత్సరంలో 2 సార్లు పూర్తి చేస్తా బైబిల్ సంవత్సరంలో. కానీ నాకు 10 పైసలు వంతు తెలియట్లేదు. 10 పైసలు వంతు కూడా నాకు అర్థం కాదు. ఈ బైబిల్ అన్ని సంవత్సరాలు చదివినా, అన్ని సంవత్సరాలు చదువుతూనే ఉండా, 10 పైసలు వంతులు అర్థం కాదు. కానీ వారం వాక్యం చెబుతున్నాడు, వారం కొత్త వాళ్ళని వస్తూ ఉంటూ ఉన్నారు, వారం అనేకులకు బాప్తిసాలు ఇస్తూనే ఉంటున్నాడు. కానీ ఆయన అన్నమాట ఏంటంటే 10 పైసలు ఉంటుంది. ఇది మహాసం. చాలా మంది అంటుంటారు బైబిల్ మొత్తంలో తెలుసు అంటుంటారు. సముద్రంలో ఎంత చెప్పినట్టు బైబిల్ చెప్తారు. నేర్చుకోవాలి దేవుని యొద్ద మనం నేర్చుకునే వారంగా ఉండాలి. ఏ రీతిగా మనం నేర్చుకుంటున్నాం?
యేసు ప్రభు వారు చెప్పింది ఏంటి? నా యొద్దకు రండి, నేర్చుకోండి. సోదరా, మత్తయి సువార్తలో ఉండింది మాట 11:29 ఉండింది. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, దారుల విజయ్ నువ్వే రా, నువ్వు ఒక్కడివే నేర్చుకుందు రా అని పిలవట్లేదు. దారుల విజయ్ గారిని నువ్వు సేవకుడు కదా, నువ్వు ఒక్కడివే నేర్చుకుందు అని అంటలేదు. ఆయనతో పాటు మనల్ని అందరినీ పిలుస్తూ ఉంటూ ఉన్నారు. దారుల విజయ్ గారితో పాటు మనల్ని కూడా, ఫస్ట్ విజయ్ నువ్వు కూడా రా అని అంటలేదు. అందరినీ సమస్త జనులారా, ఎంతమంది అయితే ఇక్కడ ఉంటూ ఉన్నారో, ఎంతమంది మధ్య వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామో, ఎంతమంది మధ్య వాక్యాన్ని లోతుగా కావాలని ఆశపడుతున్నామో, వాళ్ళందరితో కూడా ప్రభు పలుకుతున్నమాట, నా ఎదుకు రండి, నా ఎదుకు రండి. వీళ్ళు నా ఎదుకు వచ్చినప్పుడు నేను నేర్చుకోగలుగుతూ ఉంటాను. నేను నేర్పిస్తాను, మీకు అన్నిటినీ నేర్పిస్తూ ఉంటా. ఎట్లా ప్రార్థన చేయాలో నేర్పిస్తూ ఉంటా, ఏ రీతిగా పాటలు పాడాలో నేర్పిస్తూ ఉంటా, ఏ రీతిగా వాక్యము చదవాలో నేర్పిస్తూ ఉంటా, ఏ రీతిగా వాక్యాన్ని ధ్యానించాలో నేర్పిస్తూ ఉంటా, ఏ రీతిగా వర్ణించాలో నేర్పిస్తూ ఉంటా, ఏ రీతిగా దీవించబడాలో నేర్పిస్తూ ఉంటా. నువ్వు నేర్చుకోవటానికి మొట్టమొదటి సిద్ధపడిన వారంగా ఉండాలి. ప్రతి విషయంలోనూ నేర్చుకోవటానికి సిద్ధపడిన వారంగా, మనం నేర్చుకునే వారంగా ఉండాలి. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. క్రీస్తు యేసు